ఈరోజు బగారా రైస్కి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, ఇది ఒకసారి ట్రై చేయండి. 1 కేజీ చికెన్ని ముందుగా 2-3 సార్లు కడిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, పసుపు, నార్మల్ కారం, నాటు కారం 2 వేసుకుంటున్నానండి నేను. అలాగే కొద్దిగా గరం మసాలా. దీంట్లోకి ఒక 2 మీడియం సైజ్ టమాటోల్ని నేను ముక్కలుగా కట్ చేసి వేసుకొని అన్నీ బాగా కలిపి 1 గంట పాటు పక్కన పెట్టేయండి. మంచిగా మసాలాలన్నీ పడతాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోండి, గ్రేవీ చిక్కగా వస్తుంది. అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా వేసుకొని దాన్ని బాగా వేగించిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి లో ఫ్లేమ్ పైనే కుక్ చేసుకోవాలండి. అప్పుడే మంచిగా ఉడుకుతుంది. అలాగే గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసి అంతా వేగింది అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసేసి దీన్ని ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్ పైనే కుక్ చేసి ఫైనల్గా కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకోవడమే అండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై